బయటకు రాని కోణాలను వార్తలను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా బీఆర్కే న్యూస్ ఛానల్ చేపట్టింది ఎక్స్పోజ్. ఏదో ఒక వార్త రాగానే వేశామా, చేతులు దులుపుకున్నామా అని కాకుండా వార్త ప్రాధాన్యతను బట్టి ముందుకెళ్తున్నాం. సదరు వార్త వెనుక ఉన్న చీకటి కోణాన్ని బహిర్గతం చేయడమే మా బీఆర్కే న్యూస్ ఛానల్ ఎక్స్పోజ్ లక్ష్యం. అలాంటి ఒక వార్తను ఇప్పుడు ఎక్స్పోజ్ చేయబోతున్నాం. ధనార్జనే ధ్యేయంగా కుమ్మక్కై దోచుకుంటున్న కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాకాన్ని బయటపెట్టబోతున్నాం. రోగుల ప్రాణాలు వాళ్ళ కష్ట నష్టాలతో పనిలేదు, డబ్బు దండిగా దండుకున్నామా లేదా, ఇదే వాళ్ళ కాన్సెప్ట్. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తారు, అబద్ధాలు ఆడతారు, స్కానింగ్ రిపోర్ట్ తప్పుగా రాస్తారు, అవసరమైతే మార్చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో స్కానింగ్ సెంటర్ల దందాలు పెట్టరేగిపోతున్నాయి. టెస్టుల పేరుతో పేద రోగుల రక్తాన్ని తాగేస్తున్నాయి. హాస్పిటల్, డాక్టర్లు, స్కానింగ్ సెంటర్ యాజమాన్యం కుమ్మక్కై లేని జబ్బు ఉన్నట్లు చూపిస్తూ రోగులను హడలెత్తిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడే కొందరు డాక్టర్లు స్కానింగ్ సెంటర్ యాజమాన్యాలతో కుమ్మక్కై వ్యాపారం చేయడమే కాదు, ఏకంగా రోగులను సైతం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రులు, వాటికి అనుబంధంగా ఉన్న స్కానింగ్ సెంటర్లు దోచేస్తున్నాయి. టెస్టుల పేరుతో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాయి. ఆసుపత్రి యాజమాన్యాలు స్కానింగ్ సెంటర్లకు రిఫర్ చేయడం, అక్కడ వాళ్ళు టెస్టుల పేరుతో ఆటాడుకోవడం, ఇది పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అంతంత మాత్రమే తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటోంది. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లోపంతోనే పేదల ప్రాణాలతో స్కానింగ్ సెంటర్ చెలగాటమాడుతున్నాయి అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నేనెందుకు మాట్లాడతానమ్మా? నాకు సంబంధం ఏంటి? కొరీ పెట్టించాను కదా, నీ ముందే మాట్లాడాను కదా మేడంతో. సబ్క్యూట్ అని చెప్పి మీరు ఎక్యూట్ అని ఇస్తున్నాను కదా మేడం. కొరీ పెట్టాను కదా, క్వశ్చన్ మార్క్ పెట్టాను కదా. 6 mm అంటే ఎక్యూట్ అని ఇస్తా అంతే. అలాగే రూల్స్ మాట్లాడతావు నువ్వు పిఎంపీవి, నాకు డిఎంఎన్హెచ్ ఆఫీసర్ అందరు తెలుసు. నాకు అనవసరంగా పెట్టుకోక చెప్తున్నాను. గవర్నమెంట్ సర్వీస్ చేసి వచ్చాను నేను. చేస్తా ఇప్పుడు రిపోర్ట్లు మీరు ఎలా ఇచ్చేసి మేము మాట్లాడకూడదా? మాట్లాడు. ఎందుకు క్వశ్చన్ మార్క్ పెట్టి కోరిలేట్ విత్ కౌంట్ అంటే కౌంట్ నువ్వు ఎందుకు చేయించుకోలేదు?
టోటల్ కౌంట్ చేయించుకోమని దాంట్లో రాసాం కదా. నేను టోటల్ total కౌంట్ count చేయించుకోకుండా ఇష్టం చేయించుకున్నాను. వచ్చినట్టు మాట్లాడుకో. నేను టోటల్ కౌంట్ కూడా చేయించుకున్నాను. అలా అసలు టోటల్ కౌంట్ అవసరం లేదు, ఎక్యూట్ అని ఇచ్చేసారు. అలాంటప్పుడు టోటల్ కౌంట్ అనవసరం అమ్మా, చేసేయాలి. నీ ముందే మాట్లాడాను నేను, నీ ముందే మాట్లాడాను. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది సర్జన్ దగ్గరికి. నువ్వు నాకు సంబంధం లేదు, నేను మాట్లాడను. మీ రిపోర్ట్ మూలంగా అనవసరంగా నాతో పెట్టుకోక చెప్తున్నాను నేను. హలో హలో నేనెందుకు మాట్లాడతానమ్మా? నాకు సంబంధం ఏంటి? అవునమ్మా, నేను కొరి పెట్టించాను కదా, నీ ముందే మాట్లాడాను కదా మేడంతో. సబ్ ఎక్యూట్ అని చెప్పి మీరు ఎక్యూట్ అని ఇచ్చిన కదా మేడం. కొరి పెట్టాను కదా, క్వశ్చన్ మార్క్ పెట్టాను కదా. 6 mm అంటే ఎక్యూట్ అని ఇస్తాం అంతే. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వెలుగు చూసిన ఘటన ఇలాంటి పరిస్థితులకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ముదాపురంకి చెందిన శాంతి అనే మహిళ కడుపు నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓ స్కానింగ్ సెంటర్కి పంపారు. స్కానింగ్ చేసిన డాక్టర్ సమస్య ఉందని, ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి వెంటనే ఆపరేషన్ చేయాలని తేల్చి చెప్పారు. అనుమానం వచ్చిన రోగి శాంతి మరో సెంటర్లో స్కానింగ్ తీయించుకున్నారు. అయితే ఈ స్కానింగ్ రిపోర్ట్లో మాత్రం ఇదేమీ తీవ్రమైన సమస్య కాదని చెప్పారు. ఇదేంటని తనను స్కానింగ్ సెంటర్కు రిఫర్ చేసిన డాక్టర్ను ప్రశ్నిస్తే అప్పుడు ఆమె బండారం బయటపడింది. నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ తేలిగ్గా మాట్లాడింది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలుసని ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. నాకు న్యాయం చేయాలని ఆవిడ ఈ స్టైల్లో కదండి ప్రతి ఒక్కరికి కూడా అలాగే తప్పు రిపోర్ట్ ఇచ్చి ప్రతిదీ అలాగే చేస్తుందండి. ఆవిడ మాట్లాడుతూ ఒక డాక్టర్లా కాకుండా ఒక రౌడీలా బిహేవ్ చేస్తుందండి. ఆవిడ పద్ధతి ఏంటంటే బ్లాక్మెయిల్ చేసినట్టు ఉందండి. రీసెంట్గా తణుకులోనూ సత్యవతి మేడం గారు స్కాన్ రాస్తారండి ప్రెగ్నెంట్ అమ్మాయికి. రాస్తే స్కాన్ చేయించుకోవడానికి వచ్చారంట, వెయిట్ చేస్తానంట, పెయిన్ వచ్చేస్తుందమ్మా కొంచెం గమనం చూపించండి. అవసరమైతే కార్డు వచ్చేదాకా చూడండి, పిలిచేదాకా స్కాన్ నెంబర్ వచ్చేదాకా, లేదంటే కనుక 1000 రూపాయలు ఎక్స్ట్రాగా అవుతుంది అని చెప్పేసి వాళ్ళ మీద డిమాండ్ చేసిందండి మేడము. ఈ స్కాన్ లేట్గా చేయడం వల్ల లోపల 2 పేజెస్ ప్రింట్స్ ఎక్స్పైర్ అయిపోయారండి. తణుకు టౌన్లో వాళ్ళు కేసు వేశారు. అప్పుడు మళ్ళీ ఆవిడ కాంప్రమైజ్కి వచ్చిందండి. ఇలాంటి ఎన్నో చేస్తుందండి ఆవిడ. ఆవిడని అడగకపోతే ఇలా ఎంతమంది జీవితాలు కాడుకుని ప్రాణాలను బలి చేసుకుంటారో ఆలోచించుకుంటే నాకు టాగర్ సినిమా చూసినట్టయితే నా కళ్ళ ముందు నాకు కళ్ళకు కట్టినట్టు నాకు కనిపించిందండి. నేను ఆ షాప్లోంచి తేరుకోలేదండి. మొన్న ఆవిడ అలా చెప్పంగానే నేను ఆ రోజంతా తిరుగుతానే ఏడుతూనే ఉన్నాను. నాకు బీపీ డౌన్ అయిపోయి నాకు చాలా సీరియస్ అయిందండి. నేను మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ సిలిండర్ పెట్టించుకున్నానండి. ఆవిడ మూలంగా మళ్ళీ 2 స్కాన్లు చేయించుకున్నానండి. అలా ఆవిడకి రాకపోతే రానట్టుంటారండి, వచ్చి రాని ఇచ్చేసి అలా ప్రజలను అలా మోసం చేయడం ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి ఆలోచించి ఆవిడ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను అసలు ఇలాగా నాకు ఎందుకని నేను వదిలేస్తే అలాగే నాకులా ఎంతమంది వాళ్ళు స్కానింగ్ సెంటర్ల స్కామ్పై మరింత సమాచారం మా ప్రతినిధి వీరబ్రహ్మం లైవ్లో అందిస్తారు. వీరబ్రహ్మం చెప్పండి, అసలు రూల్స్ మాట్లాడవద్దు, పేషెంట్స్గా వచ్చిన వాళ్ళు అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు మిస్గైడ్ చేస్తున్నారని చెప్పేసి అడిగినందుకు
రూల్స్ మాట్లాడొద్దు అని చెప్పడము, అవసరమైతే పై అధికారులతో చెప్పి ఏదైనా మీరు ఏదైనా చేసుకోమని చెప్పేసి బెదిరించడం, అంటే ఎంత బ్లాక్మెయిలింగ్కి పాల్పడటం. రైట్, చెప్పండి వీరబ్రహ్మ. అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు మిస్గైడ్ చేస్తున్నారని చెప్పేసి అడిగినందుకు రూల్స్ మాట్లాడవద్దు అని చెప్పడము, అవసరమైతే పై అధికారులతో చెప్పి ఏదైనా మీరు ఏదైనా చేసుకోమని చెప్పేసి బెదిరించడం, అంటే ఎంత బ్లాక్. నేనెందుకు మాట్లాడతానమ్మా? నాకు సంబంధం ఏంటి? అవునమ్మా. నేను కొర్రీ పెట్టించాను కదా, నీ ముందే మాట్లాడాను కదా మేడంతో. సబ్క్యూట్ అని చెప్పి మీరు ఎక్యూట్ అని ఇస్తున్నాం కదా మేడం. కొర్రీ పెట్టాను కదా, క్వశ్చన్ మార్క్ పెట్టాను కదా. 6 mm అంటే ఎక్యూట్ అని ఇస్తావు అంతే. అలాగే రూల్స్ మాట్లాడతావు. ఏంటమ్మా ఏంటి? నువ్వు పిఎంపీవి, నాకు డిఎంఎన్హెచ్ ఆఫీసర్ అందరు తెలుసు. నాకు అనవసరంగా పెట్టుకోక చెప్తున్నాను. గవర్నమెంట్ సర్వీస్ చేసి వచ్చాను నేను. చేస్తా. ఇప్పుడు రిపోర్ట్లు మీరు ఎలా ఇచ్చేసి మేము మాట్లాడకూడదా? మాట్లాడు. ఎందుకు క్వశ్చన్ మార్క్ పెట్టి కోరిలేట్ విత్ కౌంట్ అంటే కౌంట్ నువ్వు ఎందుకు చేయించుకోలేదు? టోటల్ కౌంట్ చేయించుకోమని దాంట్లో రాసాం కదా. టోటల్ కౌంట్ చేయించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. టోటల్ కౌంట్ కూడా చేయించుకున్నాను. అసలు టోటల్ కౌంట్ అవసరం లేదు, ఎక్యూట్ అని ఇచ్చేసారు. అలాంటప్పుడు టోటల్ కౌంట్ అనవసరం అమ్మా, చేసేయాలి. నీ ముందే మాట్లాడాను నేను, నీ ముందే మాట్లాడాను. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది సర్జన్ దగ్గరికి. నాకు సంబంధం లేదు, నేను మాట్లాడను. మీ రిపోర్ట్ మూలంగా అనవసరంగా నాతో పెట్టుకోక చెప్తున్నాను నేను. ఏం చేస్తారండి? ఏం చేస్తారు ఇప్పుడు మీరు? అక్కడ కంప్లైంట్ పెడతాను డిఎంఎన్హెచ్ మీద. నేను పెడతాను. ఈ రిపోర్ట్లు చూపించి అది కూడా నేను పెడతాను. మీడియా ఏమీ జరగదు, నాకేమీ జరగదు, నాకేమీ జరగదు, నాకేమీ జరగదు. డిఎంఎన్హెచ్ ఆఫీస్ కి పెడతాను. డిఎంఎన్హెచ్ ఆఫీస్ లో నాకు అందరు తెలిసిన వాళ్ళే. నేను డిఎంఎన్హెచ్ ఆఫీస్ కి నేను పెడతాను. పెట్టాను. ఏం పెడతావు? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఇప్పుడు నీకు తెలుసా అల్ట్రాసౌండ్? అదంటే అల్ట్రాసౌండ్ లో 100% తెలియవు. నీకు రూల్స్ తెలియకుండా మాట్లాడుకో. మేము కనపడ్డ నీడలు బట్టి ఇస్తాం. మేము కనపడ్డ నీడలు బట్టి ఇస్తాము. మేము ఇచ్చి నీ ముందే మాట్లాడాను. నాకు ఆవిడతో మాట్లాడవలసిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో, కోర్టులో వేసుకుంటావో లేకపోతే పోలీస్ స్టేషన్ లో పెట్టుకుంటావో, ఎక్కడైనా పెట్టుకో. డాక్టర్ అయితే పేషెంట్కి బెదిరిస్తుంది. మొత్తానికైతే స్కానింగ్ రిపోర్ట్లో చాలా తేడాలు అయితే కనిపించాయి. డాక్టర్స్ మాత్రము మరి పేషెంట్లు ఇది తప్పని చెప్పేసి చూపించినప్పుడు మాత్రం డాక్టర్స్ మాత్రం బ్లాక్మెయిలింగ్ కూడా పాల్పడుతున్నారు. ఇట్టి వారిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఎక్స్పోజ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.